సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారీ గుట్టురట్టైంది. బోయిన్పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలనే మత్తు పదార్థాల తయారీకి అడ్డాగా మార్చుకున్న నిర్వాహకులు స్కూల్ మాటున మత్తు పదార్థాలను తయారు చేస్తున్నారు. స్థానికంగా మేధా హైస్కూల్ ని కొన్నాళ్లుగా మూసివేశారు. కేవలం సాయంత్రం పూట ట్యూషన్స్ నిర్వహిస్తున్నారు జయప్రకాష్ గౌడ్. ఉదయమంతా స్కూల్లో మత్తుమందు తయారీ జరుగుతోంది. ఓ ఫ్యాక్టరీ మాదిరిగా ఇందులో రియాక్టర్స్ ఏర్పాటు చేసి మరీ ఆల్ఫాజోలం మత్తుమందుని జయప్రకాష్ గౌడ్ తయారు చేస్తున్నారు. తయారు చేసిన ఆల్ఫాజోలం ని తీసుకెళ్తుండగా ఈగల్ టీం గుర్తించింది. రెడ్ హ్యాండెడ్ గా 5 కిలోల ఆల్ఫాజోలం ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. స్కూల్లోనే 4 రియాక్టర్స్ పెట్టి మత్తు మందుని తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. 3 అంతస్తుల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, ఇక్కడ నుంచి మహారాష్ట్ర, తమిళనాడుకు ఆల్ఫాజోలం ని సరఫరా చేస్తున్నారని ఈగల్ టీం తెలిపింది. స్కూల్లో సోదాలు జరిపిన ఈగల్ టీం 4 కార్మికులతో పాటు 20 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. రెటది సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మత్తు పదార్థాల తయారు చేస్తున్న ఆ ముఠానైతే పట్టుకున్నారు. ఈగల్ టీం గుర్తి